హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఈ సీజన్ విన్నర్గా మీరెవరిని చూడాలనుకుంటున్నారో కూడా వీడియో కింద కామెంట్ చేయండి. ఫినాలేకి ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసిన ఇంకా 7 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. వచ్చే వారం కూడా 2 ఎలిమినేషన్స్ అయితే జరగచ్చు, ఒకటి మిడ్ వీక్, ఒకటి వీకెండ్. సో అలా ఫినాలే వీక్కి 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. టాప్ 5 ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఒకసారి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్, నిఖిల్ ఇద్దరు టాప్లో ఉన్నారు. అన్ని అన్అఫిషియల్ పోల్స్లో, అఫీషియల్లో కూడా వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. వీళ్ళిద్దరు విన్నింగ్ రేస్లో అయితే ఉన్నారు. ఇక థర్డ్ ఫోర్త్ ప్లేస్లో నబీల్ అండ్ ప్రేరణ ఉన్నారు. ఈ వారం వీళ్ళిద్దరికి కూడా మంచి ఓటింగే వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సేవ్ అయితే అయిపోతారు. ఇక మిగిలింది 4 కంటెస్టెంట్స్: పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్, తేజ్. నలుగురికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోలైంది. వీళ్ళ నలుగురిలో ఎక్కువ డేంజర్ జోన్ ఓటింగ్ అయితే టేస్టీ తేజ ఖచ్చితంగా సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఇక మిగిలేది ముగ్గురు కంటెస్టెంట్స్: పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అవినాష్కి కొంచెం తక్కువ ఓటింగ్ పోలైనా ఖచ్చితంగా సేవ్ అయితే చేస్తారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ అయితే సేవ్ అయిపోతాడు. ఇక కంటెంట్ విషయానికి వచ్చిన అవినాష్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బాగానే కంటెంట్ ఇస్తాడు. టికెట్ టు ఫినాలే అయిపోయిందంటే హౌస్లో టాస్క్లు కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ సేవ్ అయితే ఏదో ఒక కామెడీ కంటెంట్ అయితే ఇస్తాడు. ఆ రకంగా కూడా అవినాష్ని సేవ్ చేయొచ్చు. ఇక మిగిలేది విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరి మధ్యలో మ్యాక్సిమం పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. విష్ణుప్రియని సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నట్టే. పృథ్వీ, టేస్టీ తేజ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ జరగవచ్చు, ఒకటి మిడ్ వీక్, ఒకటి వీకెండ్. ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3-4 కల్లా ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేస్తుంది. సాటర్డే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 7 వరకు అయితే సండే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకు తెలిసిపోతుంది ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది. అప్డేట్ రాగానే వీడియో చేస్తాను. మన నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళ వీడియోని